ఇచ్చినటువంటి ఘనత కూడా ఇందిరమ్మ రాజ్యానిది అని చెప్పడానికి కూడా మేము సంతోషిస్తా ఉన్నాం. అంతెందుకు మన బిడ్డలందరూ మీరు పెట్టినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇతర స్కూల్స్లో కానీ బిల్డింగ్ లేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక ఒకటే గదిలో భోజనం, ఒకటే గదిలో తరగతి, ఒకటే గదిలో పడుకోవటం ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూసి కూడా 10 ఏళ్ళు మీరు ఏమి చేయలేదు. 2022-23 కేవలం 70 కోట్లు మాత్రమే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్కి మీరు నిధులు కేటాయిస్తే మేము ఆలోచన చేశాం. మా పిల్లలు బాగా చదువుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలనే ఆలోచనతో ఈ ఒక్క సంవత్సరమే బహుశా భారతదేశంలో ఎక్కడా కూడా లేనట్టుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని దాదాపు 5,000 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరమే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని మీ అంతా గమనించి ఉండి ఉంటారు. ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూనే నిరుద్యోగ యువతి యువకులకి ప్రోత్సాహం ఇస్తూనే తర్ఫీదు సెంటర్లు ఏర్పాటు చేస్తూనే ప్రభుత్వ పాఠశాలలో డిఎస్సిని కండక్ట్ చేస్తూనే ఈ సమాజం తలెత్తుకొని బతకటం కోసం సకల జనులు సమ్మె చేసి ఆ సమ్మె చేసినటువంటి వాళ్ళందరికీ ప్రతీకగా నిలిచినటువంటి తెలంగాణ తల్లి గౌరవాన్ని ప్రతిష్ఠించుకోవటం కోసం, గౌరవించుకోవటం కోసం ఈరోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా తెలంగాణ ప్రజానికం అంతా తలెత్తుకునేటట్టుగా మన అమ్మ, మన నానమ్మ, మన అక్క ప్రతిరూపంగా ఈరోజు తెలంగాణ తల్లిని ఇక్కడ ప్రతిష్ఠించుకుంటున్నాం. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మేమేదో ఒక తెలంగాణ తల్లిని ఏర్పాటు చేశాం, మీరేదో మారుస్తున్నారని. మేమేది మార్చట్లేదు. ఆనాడు తెలంగాణ తల్లిగా అనేక రాజకీయ పార్టీలు అనేక రకాల తల్లుల విగ్రహాలను పెట్టుకొని ముందుకు వెళ్ళాయి. అధికారికంగా తెలంగాణ తల్లిని ఇంతవరకు మీరు ఎక్కడా ప్రతిష్ఠించలేదు. మేము మొట్టమొదటిసారి ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారికంగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవాలి. ఆ తెలంగాణ తల్లి కూడా కోట్లాది మంది తెలంగాణ ప్రజల అమ్మలాగా, ఆరాధ్య దేవునిలాగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పోరాటానికి స్ఫూర్తించే తల్లిలాగా, కోట్లాది మంది ప్రజలను ఆశీర్వదించే తల్లిలాగా, కోట్లాది మంది ప్రజలకి పసిడి పంటలు పండించేటువంటి పచ్చని తెలంగాణ కనపడేటట్టుగా ఆకుపచ్చ రంగుతో చీర, పౌరుషానికి ప్రతీకగా ప్రగతిశీల భావాలతో ముందుకు వెళ్ళేటట్టు ఎరుపు రంగుతో ఒక పక్కన అత్యంత బహుజనుల పోరాటాల స్ఫూర్తిని గుర్తు చేస్తూ ఉండేటట్టుగా కింద పీఠం బ్లూ కలర్తో పోరాటాల్ని చేయటం ఒక్కటే కాదు, ఎంత అధికారం ఉన్నా ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయి అణగదొక్కుతున్న ప్రభుత్వాన్ని నిలదీయటానికి తెలంగాణ ప్రజలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అని చెప్పి పిడికిలి బిగించి చూపించినటువంటి తెలంగాణ స్ఫూర్తిని పీఠానికి కింద పిడికిళ్ళు గుర్తుగా తెచ్చుకున్న తెలంగాణలో ఆ తల్లిని, అమ్మని గౌరవించుకుంటామని చెప్పి అరచేతిలో నిలబెట్టుకొని పూజిస్తామని చెప్పేటువంటి ప్రతీకగా అరచేతులు ఈ రకంగా యావత్ తెలంగాణ సమాజం యొక్క గౌరవాన్ని పెంచుకునేటట్టుగా మనం ఈరోజు గొప్పగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకుంటున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ రాష్ట్ర మంత్రి మండలి మొత్తం సమస్తం కూర్చొని ఆలోచన చేసి ప్రజలందరి ఆలోచనలు తీసుకొని ఈ తెలంగాణ ప్రజల ప్రతిష్ట నిలబడేటట్టుగా తల ఎత్తుకొని గౌరవించుకునేటట్టుగా ప్రతి సంవత్సరం ఈ డిసెంబర్ 9 తెలంగాణ తల్లి ప్రతిష్ట ఉత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా చేయటానికి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శాసనసభలో ఒక ప్రకటన చేసిన సంఘటన కూడా మీ అందరికీ